సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో యూరియా కోసం వెళ్లిన రైతును చితకబాదిన ఫర్టిలైజర్ షాపు యజమాని. దానితో రైతుకు చెయ్యి విరగడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన రైతు. అలాగే డివిజన్ వ్యవసాయ అధికారి బాబు నాయక్కు ఫిర్యాదు చేసిన రైతు. మరియు కొడకండ్ల గ్రామ రైతులు గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి చెందిన పుల్ల కిష్టయ్య అనే రైతు మండల పరిధిలోని రాయరాం గ్రామంలో తన వ్యవసాయ పొలం కోసం యూరియాను ఆన్లైన్లో బుక్ చేసుకోగా 3 యూరియా సంచులు తీసుకోవాలని ఆన్లైన్లో రావడం జరిగింది. దాంతో రైతు పుల్ల కిష్టయ్య సదరు శివ ఫర్టిలైజర్ షాప్కి వచ్చి యూరియా ఇవ్వమని కోరగా వీటితో పాటు గుళికలు గడ్డి మందు పొటాషియం తీసుకుంటేనే యూరియా ఇస్తానని షాపు యజమాని అనడంతో వాగ్వివాదం జరిగింది. దాంతో రైతు కిష్టయ్య కింద పడిపోగా అతనికి కుడిచేకి తీవ్ర గాయం ఫ్రాక్చర్ కావడం జరిగింది. దీంతో గ్రామస్తులు రైతులు అందరూ కలిసి కుక్కునూరుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో గజ్వేల్ డివిజన్ వ్యవసాయ అధికారి బాబు నాయక్ స్పందించి రైతుకు తగిన న్యాయం చేస్తామని రైతు వేదికలో తెలిపారు. ఏది ఏమైనా రైతుల పట్ల జరుగుతున్న దాడులు చేయవద్దని అలాగే ఫర్టిలైజర్ యజమానికి లైసెన్స్ రద్దు చేసి రైతులకు తగిన న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ విషయానికి పై జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి స్పందించారు. వెంటనే రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని గజ్వేల్ డివిజన్ వ్యవసాయ అధికారి బాబు నాయక్కు తెలిపారు. రైతులకు సంబంధించిన యూరియా నేరుగా ఇవ్వాలని, దాంతోపాటు వేరే మందులకు లింకు పెట్టి కొనాలని రైతులకు చెప్పొద్దని రైతుల డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేసుకున్నాం. ఆ 3 సంచుల యూరియాతో పాటు పొటాషు అండ్ గుళికలు తీసుకుంటేనే యూరియా ఇస్తానన్నాడు. ఏదైనా ఒక లింక్ ఇస్తానని పెట్టినాడు. మేము అవి తీసుకోలేదు. దాని ద్వారా మా పేరు దాడి చేశారు. ఫర్టిలైజర్ శివ ఫర్టిలైజర్ మేము ఇద్దరే ఉన్నాం. కిష్టే పుల్ల కిష్టే మీద దాడి చేశారు. నేను అక్కడనే ఉన్నా. నేను ఆపిన వాళ్ళు ఆగలేదు. కేసు పెట్టాలి, కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. యూరియా మాత్రం మాకు ఇవ్వాలి. ఏం లింక్ పెట్టొద్దు. మాకు చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒకటి కొడకండ్ల విలేజ్ గజ్వేల్ మండలం. నాదొక భూమి ల్యాండు రాయవరం ల్యాండ్ ఉంది. రాయవరం ల్యాండు ఇక్కడ కుకునూరుపల్లి మండలకు వస్తుంది. అది ఊరియా నేను బుక్ చేసుకున్నా. కుకునూరుపల్లి షాప్లోకి వచ్చింది. వస్తే నేను బుకింగ్ చేసుకున్నా. ఊరియా గురించి అని నేను వెళ్ళాను. అక్కడ వెళితే గుళికలు తీసుకుంటే ఊరి ఇస్తామని జర గొడవ పడారు. లేదు నాకు ఊరియనే బుక్ చేసుకున్నా, నాకు ఊరియనే కావాలని నేను చెడు మాటలు పెరిగేసినాయి. అంతా 3 కొడుకులు, ఆ లక్ష్మల్లే అలా కొడుకులు గంగిచెట్టి లక్ష్మల్లే అలా కొడుకులు 2 వచ్చారు. 3 గంజలు ఆడే ఎత్తేసారు. బయటకు నెట్టేసి అది కింద పడ చేయి ఫ్రాక్చర్ అయిపోయింది. అది ఊరియా గురించి చాలా తిప్పలు అవుతుంది. ఊరియా బాధకే మేము ఇట్లా చేసుకుంటే రైతులము ఇట్లా చేస్తారు. అంతా చేతి ఇప్పుడు ఫ్రాక్చర్ అయిపోయింది. ఒక్క కుకునూరుపల్లి రైతులు వచ్చారు. 2 వచ్చారు. ఆ లింక్ ఏంటంటే గుళికలు పుటాచానా ఏదైనా తీసుకోవాలంటేనే ఇస్తాం, లేకపోతే మేము ఇవ్వమని పెట్టారు. అదంటే మాకు ఇప్పుడు గుళికలు ఏం చేసుకోని ఈ టైంలో వరి పొట్టాలు ఉంది. పొట్టా టైంలో ఇప్పుడు గుళికలు ఏం చేసుకుంటాం? గుళికలు వేసే టైమే అయిపోయింది. ఇప్పుడు ఏం చేసుకోవాలని చెప్పి నేను గుళికలు ఊరినే ఇయ్య అంటే నీకు ఇయ్య ఎంబడికో పిక్కోడపో అని ఆయన ఎత్తేసారు. 3 బస్తాలు 3 బస్తాలు 3 చేసుకున్నాం. 3 బ్యాగులు బుక్ చేసుకున్నాం. 3 బ్యాగులు పోతేనే గట్ల చేసారు. కట్లెట్ షాపులే 3 2 కొడుకులు తండ్రి ఉన్నారు. ఇంకా మస్తు మంది జమ అయ్యారు. రైతులు కూడా జమ అయ్యారు. ఇక నేను కూడా అక్కడనే చెయ్యిరిగి నేను అన్నీ పండుకున్నా. 1 గంట సేపటి దాకా నేను షాప్గానే పండుకున్నా. మాకు ఇవాళ పిలిపి పోలీసులు రావాలి అది అని అంటే కాన్స్టేబుల్ వచ్చినాకనే నేను లేచిపోయినా. హాస్పిటల్ పోయి పట్టి కట్టించుకొని వచ్చినాం. ఇప్పుడు ఏమంటే మనకు న్యాయం కావాలి. ఒకటి మొత్తం వాళ్ళు ఎప్పుడు పోయినా ఇట్లే సతాయిస్తూ ఉంటారు. వాళ్ళకి సర్జరీ చేయాలి, సర్జరీ చేయాలి, కేసు కావాలి. కేసు చేసి అందరికీ నమస్కారము. కుకునూరుపల్లి మండలంలో శివ ఫెర్టిలైజర్ డీలరు పైన రైతు అక్కడికి యూరియా కొనుగోలు కొరకు కొడకండ్ల గ్రామానికి చెందిన కిష్టయ్య అనే రైతు శివ ఫెర్టిలైజర్ షాప్కి యూరియా కొనుగోలు కొరకై మరి ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ మరి డీలర్ గారు యూరియాని తమరు ఈ గుళికలతోటి లింకు
కొనుక్కుంటేనే యూరియా ఇవ్వడం జరుగుతుందని అతని చెప్పినారని చెప్పేసి ఈరోజు ఇక్కడ రైతు వేదికలో నేను ఏరియా ఇక్కడ మన రైతు కిష్టయ్య కొడకండ్ల గ్రామానికి చెందిన రైతు కంప్లైంట్ మరి అతని పైన ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఆరోపణ ఏంటంటే మాకు ఈ యూరియా ఏదైతే ఇస్తున్నారో ఇది లింకు లేకుండా నానో యూరియా కానీ లేదా గుళికలు కానీ ఇతర పురుగుమందులు కానీ లింకు లేకుండా ఇవ్వాలనేది వారి యొక్క డిమాండ్. అయితే దానికి వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను కంప్లైంట్ తీసుకున్నాను. మరి సంబంధిత డీలర్ పైన ఎంక్వైరీ చేసుకొని మరి ఎక్కడైతే వారు ఏ రకంగా మరి ఇంకోటి ఆరోపణ వారి ఏంటంటే మాకు తోసేయడం జరిగింది సార్, లేదు ఏం చేసుకుంటావు చేసుకోపోని తోసేయడం జరిగిందని చెప్పేసి కూడా ఆరోపించడం జరిగింది. దానికి కూడా ఎంక్వైరీ చేసి మరి సంబంధిత డీలర్ పైన యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మరి అట్లాగే సంబంధిత రిపోర్టు మరి పై అధికారులకు కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి రైతుకు తగిన విధంగా న్యాయము మా దృష్టిలో ఉన్నంత వరకు మేము చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ.